ఓం శుభంకర్యే నమః. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. నిఖిల శ్రేయోదాయిని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. వృశ్చిక రాశి వారికి ఈ పౌర్ణమి తర్వాత ధనము చాలా ఎక్కువగా లభిస్తుంది అనే మనం అనుకోవాలి. అంటే చాలామంది ఉద్యోగం చేసుకునే వారే ఉంటారు. వాళ్ళు అనుకోవచ్చు మనకి జీతం మాత్రమే వస్తుంది కదా, ఇది ఎక్కువ అని మనం ఎందుకు అనుకోవాలి. ఇందులో అనేక మంది ఉంటారు. వ్యాపారస్తులకి కలిసి రావచ్చు, ఉద్యోగస్తులకి మీకు కొంత ఖర్చు తగ్గి దళం మిగలవచ్చు, లేదంటే అత్తమామల నుంచో తల్లిదండ్రుల నుంచో ఏదైనా ఒక లాభాన్ని మీరు చవి చూడటము, అది కూడా ధనపూర్వకంగా జరగటం అనేటువంటి దానిని మనము పూర్తిగా పరిశీలించవచ్చు. అలాగే అప్పు చేసేటువంటి సందర్భాలు కూడా కొన్ని వస్తాయి. ఎందుకంటే మన దగ్గర రూపాయి ఉందంటే మన యొక్క తత్వాలు ఎలా ఉంటాయంటే మనము 1000 రూపాయలకి గేలం వేస్తాం. మన బుద్ధి అలా ఉంటుంది. కాబట్టి ఆలోచనతో నిర్ణయాలను తీసుకోవాలి ఖరీదైనటువంటి కొనేటప్పుడు. చాలామంది ఇల్లు కొనాలనో లేకపోతే ఇంట్లో ఏదో గృహోపకరణాలు కొనాలనో, రానున్నటువంటి రోజులలో వచ్చేటువంటి నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభంలో కానీ మధ్యమంలో కానీ పిల్లల చదువు గురించో, లేకపోతే ఈ ఏదో సంవత్సరము జీవితానికి ఆఖరు అనుకున్నట్టుగా పార్టీలకనో, మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి మన స్థాయిని తెలిపే విధంగానూ ఖర్చు పెడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా వృధా ఖర్చులు అని నేను అన్ను. కానీ ఎప్పుడు ఎలా మనం ఖర్చు పెట్టాలి అనేటువంటిది ఒక అవగాహనకి రండి. వృశ్చిక రాశి జాతకులు మీ ధనాన్ని మీరు మరింత అభివృద్ధి చేసుకోవాలి అనుకుంటే ముఖ్యంగా మీ తల్లిగారితో కానీ అలాగే మీ భార్య గారితో కానీ మీ యొక్క సంపాదన అలాగే ఖర్చు విషయాలని చర్చించండి. చర్చించి వారి యొక్క అనుసంధానముగా దానిని నిల్వ చేయండి. తప్పకుండా కలిసి వస్తుంది. అలాగే తొందరపాటుతో ఎక్కడ పడితే అక్కడ భూములు కొనటం కానీ లేకపోతే ఖరీదైనటువంటి వస్తువులు కొనటం కానీ చేయకండి. ఉపయుక్తమైనటువంటివి కొనండి. అలాగే కొన్నదానిని మీరు అనుభవించే విధంగా ఉండాలి. చాలామంది వృశ్చిక రాశి జాతకులు భూమిని కొనటము లేకపోతే బంగారం కొనటము చేస్తూ ఉంటారు. వాళ్ళు వాటిని ఎప్పుడు అనుభవిస్తారు? మా పిల్లల కోసం అండి, లేకపోతే మా నెక్స్ట్ తరం కోసము. ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి తక్కువలో కొన్నాం, రేపు పొద్దున మంచి రేట్ వచ్చినప్పుడు అమ్మేస్తాము అని. రేపు ఏం జరుగుతుందో ఊహించేంత గొప్పవాళ్ళం మనం కాదు. మనము ఉండంగా మనము సంతృప్తిగా బతకటానికి, సంతృప్తికరమైన జీవనం చేయటానికి ఏం కావాలో అంతవరకు మనం అనుభవించాల్సిందే. అలాంటి ఆలోచనని చేయండి. అలాగే పై అధికారుల దగ్గర మంచి ప్రశంసలను పొందుతారు. విదేశీయానము కూడా తాత్కాలికముగా వృశ్చిక రాశి వారికి రాసిపెట్టి ఉంది. ఏదో వెళ్ళి రావటము, చూసి రావటము ఇటువంటివైతే గనక తప్పనిసరిగా వృశ్చిక రాశి వారికి జరుగుతుంది. అది విదేశము లేకపోతే దూరముగా తల్లిదండ్రులకి, భార్యా పిల్లలకి దూరముగా ఒక 4-5 రోజులు, వారం రోజులు వెళ్ళేటువంటి సందర్భాలు ఈ డిసెంబర్ మాసంలో గోచరిస్తున్నాయి. విద్యార్థులు కూడా చాలా ఆహ్లాదంగా ఉంటారు. ఉన్నత స్థితికి చేరుకునే మార్గంగా వారి ఆలోచన ఉంటుంది. కోర్టు వ్యవహారాల యందు ఇరుక్కున్నటువంటి వృశ్చిక రాశి జాతకులు తప్పనిసరిగా మీరు నవగ్రహాలకి ఆరాధన చేయాలి. నవగ్రహాలకి సంపూర్ణముగా జపము చేయించి, తర్పణ చేయించి, హోమాది కార్యక్రమాలు చేయించుకోవటం మీకు ఉన్నటువంటి పీడా నివృత్తి అవుతుంది. ఇది అవశ్యం. ఈ సంవత్సరాంతములో వృశ్చిక రాశి వారు ఎన్నో ఈ సంవత్సరములో 2024
ప్రారంభం నుంచి డిసెంబర్ వరకు కూడా ఆంగ్ల సంవత్సర ప్రకారంగా ఎన్నో అచీవ్మెంట్లను మీరు చేసి ఉంటారు, ఎంతో సంపాదించుకుని ఉంటారు, ఎంతో ధార్మికమైనటువంటి తత్వంతో ఉండి ఉంటారు. కానీ ఒక్క పనిని మాత్రము మీరు మాట తప్పి చేయటం అనేటువంటిది మిమ్మల్ని బాధ కలిగిస్తూ ఉంటుంది. అదేమిట్రా అంటే సమయము అందరికీ ఉంటుందండి, ప్రతి ఒక్కరికి సమయం ఉంటుంది. ఆ సమయములో మనము సత్కర్మలు చేయాలా, ఊరికిన ఫోన్ గెలుక్కుంటూనో లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళో మనకి సమయం లేదు అని మనం తప్పించుకోవాలి. సత్కర్మలు చెయ్యాలి. దగ్గర దగ్గర 35 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళు, 50 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా సంపాదన కోసమై తమ జీవనాన్ని పెడుతూ ఉంటారు. దైవకర్మలకి కానీ పర్సనల్గా వారికి వారు చేసుకునేటువంటి ఒక జపానికి కానీ అనుష్ఠానానికి కానీ సమయం పెట్టాలి. అది అవశ్యం. ఈ 10 ఏళ్ళ తర్వాత ఇప్పుడు నువ్వు చేసినటువంటి ఈ కఠినమైనటువంటి స్థితిలో దాన ధర్మాలు, జపాలు, యాత్రలు ఇవే నిన్ను రానున్న జీవనంలో నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాయి. లేదంటే 60 ఏళ్ళకి నేను చేస్తాను అంటే నువ్వు చేయగలవో చేయలేవో, అప్పుడు నువ్వు కూర్చుని ఏదీ చేయలేవు, అటువంటి స్థితికి వస్తావు. కాబట్టి ధర్మపరమైనటువంటి జీవనాన్ని గడపడానికి కొంత ఆలోచనని కూడా డిసెంబర్ మాసంలో వృశ్చిక రాశి వారు చేస్తారు. ఈ పౌర్ణమి తర్వాత కోర్టు వ్యవహారాల యందు ఈ నవగ్రహారాధనని గనక ముందుగా మీరు చేయించుకుని ఉంటే పౌర్ణమి తర్వాత అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా జాయింట్ వెంచర్లో ఉన్నటువంటి భూ వివాదం విముక్తి చెందుతుంది. ఇంకొక విషయం ఏమిట్రా అంటే కొన్ని సందర్భాలలో కొన్ని విషయాలలో మీకు సంబంధం లేకుండా, ప్రమేయం లేకుండా మీరు దూరుంటారు, మిమ్మల్ని దూర్చి ఉంటారు. అది మీ మాట వల్ల, మీ చేత వల్ల, మీ లక్షణము వలనో మీరు దూరుంటారు. ఇప్పుడు వాటి నుంచి కూడా మీరు బయటపడతారు. ఈ యొక్క పౌర్ణమి తర్వాత విద్యార్థులకి కూడా మంచి సమయంగా గోచరిస్తోంది. సంకల్పాలు నెరవేరుతాయి. ఏ పని లేకుండా ఖాళీగా కూర్చున్న వారికి ఏదో ఒక రూపంగా డిసెంబర్ మాసంలో ధనాన్ని మీరు ఆర్జిస్తారు. వృశ్చిక రాశి వారు ఇది బాగా రాసి పెట్టుకోండి. పౌర్ణమి తర్వాత మరింత వ్యాపారవేత్తలకు కూడా అంతే. గత 2-3 మాసాలుగా ఏ ఆర్డర్లు లేవనుకున్నటువంటి వారికి విపరీతమైనటువంటి బిజీ అవుతారు. సంవత్సరాంతంలో కుటుంబంతో ఆహ్లాదంగా గడపండి. మిమ్మల్ని నమ్ముకున్నటువంటి వ్యక్తుల గురించి మీరు కొంత ఆలోచన చేయండి. మన మీద శ్రద్ధ పెట్టినటువంటి వ్యక్తులకి మనం సమయం వెచ్చించడం మినిమం మన బాధ్యత. ఏదో మనము కఠినత్వంగా, ఏదో క్రూరత్వంగా అలా వెళ్ళిపోకూడదు. కొంత మానసిక తృప్తికరమైనటువంటి జీవనాన్ని పొందాలి. ఆరోగ్య విషయంలో కాలగమన ప్రకారముగా వచ్చేటువంటి కొన్ని రోగాలు వస్తాయి. 1-2 రోజులు విశ్రాంతి కూడా తీసుకోవాల్సి వస్తుంది. వృశ్చిక రాశి జాతకులు బద్ధకము స్త్రీలకి విపరీతంగా పెరుగుతుంది. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారికి ఈ మాసములో నవగ్రహ స్తుతి, సుబ్రహ్మణ్య ఆరాధన, సుబ్రహ్మణ్య షష్ఠి ఉంది, పౌర్ణమికి దత్త జయంతి ఉంది. ఈ రోజులలో దత్తాత్రేయులకి సంతృప్తిగా అన్నదానము చేయటము, దత్త దర్శనము చేయటము, అలాగే సుబ్రహ్మణ్య షష్ఠికి సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధన చేయటము ఎంతో సత్ఫలితాలని వృశ్చిక రాశి వారికి ఇస్తుంది అని నేను సూచిస్తున్నాను. జై శుభంకరి. సర్వే జనాః సుఖినో భవంతు.